నమస్తే అండి. నా పేరు కే మురళి. మా మా అమ్మగారు కే కామాక్షి దేవి, ఏజెడ్ 55 అండి. మా అమ్మగారికి గత 2013 నుంచి యూరినరీ బ్లాడర్లో హెవీ పెయిన్ వచ్చేదండి. దానికి డయాగ్నోసిస్ చేయడానికి నేను ఒరిస్సా క్యాపిటల్ భువనేశ్వర్, కటక్ మెడికల్ కాలేజ్, ఎక్కడెక్కడో తిప్పని చోటు లేదండి. ఒరిస్సాలో బరంపూర్, అలాగే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, తర్వాత నా రైల్వేస్లో సర్వీస్ నాది. నేను తర్వాత నెల్లూరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాక నేను చెన్నై కూడా తీసుకువెళ్ళాను, బెంగళూరు కూడా తీసుకువెళ్ళాను. కానీ అక్కడ ఏమయ్యేదంటే తనకి ఆల్రెడీ ఒక పార్కిన్సన్ అనే ఒక సిండ్రోమ్ ఉండడం వలన డాక్టర్స్ ఆ పార్కిన్సన్ వలన ఈ ప్లెయిన్ వస్తుందని అలాగా మిస్ఇంటర్ప్రిట్ చేసి అంటే కేసుని పెద్దగా ట్రీట్ చేయలేకపోయేవాళ్ళు అన్నమాట, కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు. సో నేను తనకి ట్రీట్మెంట్ ఇంకా కొనసాగించాలి అనే ఉద్దేశంతో నేను నా పోస్టింగ్ చీరాల అనే ఒక టౌన్లో వేయించుకున్నానండి. తనకి ఒక ఆయుర్వేదిక్ కేంద్రంలో సరైన ట్రీట్మెంట్ అందించగలననే ఒక కాన్ఫిడెన్స్తో. బట్ అప్పటికి అక్కడికి వెళ్ళాక ఆ ట్రీట్మెంట్ అక్కడ కుదరదని వాళ్ళు చెప్పేసరికి చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను ఏంటంటే తనకి హైదరాబాద్లో బెటర్ ట్రీట్మెంట్ ఉంటుందని నేను ముందునే కనుక్కున్నాను. లోపల నాకు కొద్దిగా ఆన్ డ్యూటీలో కొద్దిగా ఇంజురీ అవ్వటం వలన నాకు లక్కీగా ఇక్కడ ట్రాన్స్ఫర్ సికింద్రాబాద్లో లభించడం వలన మా అమ్మగారి కోసం ఇక్కడ అన్వేషించాను, ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందో చేయగలనని అన్వేషించడంలో మార్గంగా ఈ కిమ్స్ హాస్పిటల్కి రావడం జరిగిందండి. ఇక్కడ పార్కిన్సన్కి నేను ఇక్కడ ప్రాసెస్ చేయడానికి వచ్చానండి. పార్కిన్సన్కి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ సారు, ఎడాల సారు, నిర్మలా మేడం గారి దగ్గరికి వెళ్ళండి, ఆవిడకి బ్లాడర్ ఇష్యూ సాల్వ్ చేస్తారని చెప్పారు. డాక్టర్ నిర్మలా పపల్కర్ గారు గైనకాలజిస్ట్ అనమాట, యూరో గైనకాలజిస్ట్. మేడం గారి దగ్గరికి వెళ్ళి నేను ఇంత ఫైల్స్ ఆవిడ 2015 నుంచి ఇన్ని బంచ్ ఆఫ్ ఫైల్స్, మెడికల్ ఫైల్స్ చూపించేసరికి ఆవిడ చాలా పేషెంట్స్ 45 minutes ఆ కేసు చదివి ఆ ఫైల్స్ అన్ని రిఫర్ చేసి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగారండి. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగేసరికి నాకు ఆవిడ మీద కాన్ఫిడెన్స్ రావడం జరిగింది, బిలీవ్ చేశాను ఆవిడని. సరే అని మేడం గారికి చెప్పాను. తర్వాత ఈ 2 daysలో ఏమైందంటే ఆమెకి యాక్చువల్గా ఏంటంటే ఈ హెవీ పెయిన్ రావడం వల్ల హై బీపీ వస్తుందండి. అది తర్వాత ఈ అడ్మిషన్ అయిన తర్వాత తెలిసింది, బయటపడింది. హై బీపీ రావడం వల్ల కళ్ళు తిరిగి పడిపోవటం అనేది జరుగుతుంది. తనకి గత 4 నెలల నుంచి జరుగుతుంది. హెవీ ఇంజరీస్ జరుగుతున్నాయి, నడుముకి, బ్యాక్ ఎక్కడెక్కడ తగులుతున్నాయి దెబ్బలు. అయితే ఇక్కడ అదే ప్రక్రియలో మీ ఓపీడీలో మేడం గారు చూపించిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆమె ఇంట్లో పడిపోయి లెగ్ ఇంజరీ అయిపోయిందండి. లెగ్ ఇంజరీ అయిపోయి బ్లీడింగ్ అయిపోయింది. అయితే నేను కొద్దిగా ఆందోళన చెంది ఇక్కడ ఎమర్జెన్సీలో జాయిన్ చేసేసాను కిమ్స్లో. అయితే ఇక్కడ కిమ్స్లో జాయిన్ చేసిన తర్వాత మేడం గారు ఇన్ఫార్మ్ చేశాను. మేడం గారు దాన్ని 24 hours అబ్జర్వేషన్లో పెట్టి ఎమర్జెన్సీ వార్డులో తను వార్డుకి షిఫ్ట్ చేయించి కేసుని స్టేబుల్ అయ్యాక కేసుని అలాగా టేకప్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగారండి. ఎక్కడా కూడా నేను ఇన్ని సంవత్సరాలుగా తనకి ఇంత బాధ జరిగినప్పుడు ఎవరు కూడా మాకు ఆ సహకారాన్ని అందించలేకపోయారండి. అయితే ఈ మేడం గారు ఏంటంటే స్పెషల్ కేర్ తీసుకొని వివిధ రకాలైన టెస్టులు చేయటం అనేది జరిగిందండి. దీంట్లో ఈ బ్లాడర్కి సంబంధించిన ప్రతి ప్రక్రియని వాళ్ళు పరిగణనలో తీసుకొని టెస్ట్ చేయడం జరిగిందండి. దీంట్లో టీబీ కల్చర్ అని, బ్లాడర్ డిస్టెన్షన్ అని, బ్లాడర్ ఇన్స్టిలేషన్ అని, తర్వాత సిస్టోస్కోపీ కోసం ఎంత ప్రయత్నించి లాస్ట్కి ఛాన్స్ దొరికినప్పుడు ఈ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకపోవడం వలన కొద్దిగా డిలే అయింది. బట్ సిస్టోస్కోపీ కూడా సక్సెస్ఫుల్ జరిగింది. తర్వాత రెగ్యులర్గా బ్లాడర్ని వాష్ చేసేవారు. ఈ 15 రోజులు అడ్మిషన్ ఇక్కడ ఉండడంలో వచ్చే బెనిఫిట్ ఏంటంటే సార్, ఇక్కడ బయోప్సీ జరిగి ఆ పరానా ప్రాబ్లం ఉందని ఇంటర్స్టిషియల్ సిస్టిసిస్ అని డిక్లేర్ చేసి మాకు దాని ట్రీట్మెంట్కి 1 month అని డిక్లేర్ చేసేసారు డాక్టర్ మేడం. డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ కన్ఫర్మ్ చేసేసారు. ఈ ప్రక్రియ అనేది మేము ఎక్కడ చూడలేకపోయాము సార్. మేము చెన్నైలో వెళ్ళాము, బెంగళూరులో వెళ్ళాము,
భువనేశ్వర్, విశాఖపట్నం, బరంపూర్, ఒరిస్సా క్యాపిటల్ భువనేశ్వర్లో కూడా ఎవరు కూడా ఇలాగ మాకు సర్టిఫై చేయలేకపోయారు సార్. బట్ ఈ ఆఫ్టర్ డయాగ్నోసిస్ తర్వాత ఈ 1 month ప్రాపర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత 1.5 month ట్రీట్మెంట్ పర్టికులర్గా రాసి ఇచ్చిన ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఫాలో అవ్వడం వలన తనకి 95% ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి. తను ఈ ప్రాబ్లం వలన ఎంత బాధపడిందంటే ఐదర్ ఆవిడికి పెయిన్ రావటం అనేది, యూరిన్ సెన్సేషన్ అనిపించేది. దీంట్లో ఆవిడ ప్రతి అరగంటకి బాత్రూమ్కి వెళ్ళవలసిన పరిస్థితి అండి. ఐదర్ నైట్ పడుకునే అవకాశం లేదు, డే టైం పడుకునే అవకాశం కూడా లేదండి. అంటే తనకి 6 నెలలుగా కంటికి నిద్ర లేదండి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత తను చక్కగా తను స్లీప్ సైకిల్స్ అన్నీ నార్మల్ అయిపోయి తను హ్యాపీ, తనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి. నేను బ్రతుకుతున్నాను, నాకు మరి ప్రాబ్లం లేదు అనే కాన్ఫిడెన్స్ వచ్చిందండి. దీనికి ముందు ఏంటంటే నేను మరి నాకు బ్రతకడానికి ఇష్టం లేదు అనేటట్టు డిప్రెస్డ్గా మాట్లాడడం జరిగేదండి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇక్కడికి వచ్చి నిర్మలా మేడం గారు అండర్లో ట్రీట్మెంట్, ఈ కిమ్స్ మినిస్టర్ హాస్పిటల్లో చేసిన ట్రీట్మెంట్ వలన తనకు ఒక పునర్జన్మ ఇచ్చినట్టు అయిందండి. నేను ఈ యాజమాన్యానికి, ఈ సిబ్బందికి, డాక్టర్ ఈ టీంకి చేతులెత్తి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ప్లీజ్ ఇది 10 మందికి ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ తెలిస్తే చాలామంది జీవితాలు బాగుపడతాయని నా అభిలాష సార్. థ్యాంక్ యూ సార్.